Hello, positive people and well wishers. Let's let's check out the preparation of idli fry. Okay, like we'll be having idli with chutney and all. That is a little routine. So let's try something different. For that, first stove వెలిగించేసుకుందాం. Then let's take some water in a bowl. కొంచెం వాటర్ తీసుకొని sometimes I try to speak in English in the entire video so that it would be, it would reach many people. Like some people they can't understand Telugu. That's what I feel. But again, I keep when I watch, comments or videos where they say like, no Telugu kada, Telugu మాట్లాడొచ్చు కదా నీకు ఏంటి స్టైల్ అంటారు. But videos will be like watched by different people from different countries, different regions, whatever. So let's keep it in sim. సో కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకొని చక్కగా కట్ చేసేసుకొని వాష్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, అది వేడెక్కే లోపు బాండి వేడెక్కగానే దాంట్లో ఏం చేద్దామంటే లైక్ ఐ థింక్ మనకి ట్రాన్స్లేటర్ కూడా వచ్చింది కాబట్టి యూట్యూబ్లో వీ కెన్ టాక్ ఇన్ అవర్ రీజనల్ లాంగ్వేజ్ అని కూడా అనుకుంటున్నా. చూద్దాం ఇప్పటి నుంచి. నాకు డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతూ ఉంటారు ఇంట్లో. కమెంట్స్ డిస్టర్బెన్స్ అవి ఎక్కువ వస్తాయి నాకు, అది ప్రాబ్లం. కానీ నేను డైవర్ట్ అవ్వకుండానే అన్ని చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో ఇది కొంచెం వేడెక్కింది కాబట్టి దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, నేను మాట్లాడదాం అనుకుంటున్నావా మ్యాగీ? మ్యాగీ చెప్పు మ్యాగీ, డూ యూ వాంట్ టాక్ సంథింగ్ లేదా? సో కొంచెం ఆయిల్ వేసేసుకొని అది వేడి అవనిద్దాం. మన దగ్గర ఇంకా వేరే సాసులు లేవు కదా, చిల్లీ సాస్ లేదు కదా, సో ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫస్ట్ చిల్లీస్, ఓకే. నేను అసలు కటింగ్లో ఎక్స్పర్ట్. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మామూలు కట్ చేయండి, నేను అసలు వేరే లెవెల్ మంది. సో కట్ చేసేసేసేసి లైక్ ఏదో వెరైటీ ట్రై చేద్దాం. ఊరికే రొటీన్ ఇడ్లీలు పచ్చడి ఏం తింటాం కదా. సో చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం స్పైసీగా ఉంటుంది, నో ప్రాబ్లం. పచ్చిమిరపకాయలు వేసేసాము, ఉల్లిపాయ వేద్దాం. ఉల్లిపాయ చూడండి, నేను ఇంకా ఎక్స్పర్ట్ నో. హోప్ ఇక్కడ పెడతాను, కనిపిస్తుందో లేదు. ఇప్పుడు ఈ మధ్య నా స్కెడ్యూల్ మరీ హెక్టిక్ అయిపోయింది. లైక్ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేశారు. సో మనకేంటంటే జిమ్కి వెళ్ళాలి ఖచ్చితంగా. ఓకే, దెన్ స్విమ్మింగ్ చేయాలి, దెన్ స్పోర్ట్స్కి వెళ్ళాలి ఈవినింగ్, ఆల్ దాట్. బట్ ఇట్స్ సో ప్రొడక్టివ్, సో గుడ్ ఫర్ హెల్త్. సో మనం హెల్త్ గురించి చూసుకోవడం కంటే ఇంకా there won't be anything in the list like priority ఇంకేముండే. that should be the first priority.
టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. ఉల్లిపాయలు రెడీ అయిపోయినాయి. సో పచ్చిమిరపకాయలు ఏంటంటే ఒక వీడియో చేసా, చిన్న వీడియో. తోడుమేలు తీసేసి ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఉంటాయి అన్నమాట. కొంచెం ఒకసారి చేతులు కడిగేసుకుందాం. ఎగ్జాస్ట్ చేద్దాం, లేకపోతే మనకి ఆయిల్ ఇదంతా మంచిది కాదు కదా. సో కొంచెం నాకు ఏంటంటే పచ్చి పచ్చిగా అలా ఉంటే అసలు ఇష్టం లేదు. సో చాలా అన్ని ఏం వేసినా కూడా బ్రౌన్గా అయిపోవాలి నాకు. కొంతమందికి అంత బ్రౌన్ ఇష్టం ఉండదు, బట్ నా వల్ల అయితే కాదు, బ్రౌన్గా అయిపోవాలి. వంట అంటేనే పేషెన్స్ అంటేనే వంట బాగుంటుంది. సో చదువుకోవడానికి పనులు చేయకు. అయిపోయింది, పచ్చిమిరపకాయలు బాగా వేగే. సో ఆనియన్ లైక్ కొంచెం సాల్ట్ వేసేస్తే మనకి ఏంటంటే ఉల్లిపాయలకి పడుతుంది కాబట్టి లైట్గా తర్వాత మళ్ళీ వేసుకుందాం. కొంచెం మీడియం హైలోనే పెట్టా అనమాట, మరీ స్లోగా ఎందుకు అనేసి. సో ఈలోపు అది వేగుతున్న లోపు ఏం చేయొచ్చు, ఇడ్లీలు కటింగ్ చేసుకోవచ్చు. ఓకే, మరీ పెద్దగా అవసరం లేదు, మరీ చిన్నగా అవసరం లేదు. చక్కగా వచ్చేస్తుంది కదా. నీట్గా కట్ చేయట్లేదు ఎందుకంటే అది సాఫ్ట్గా ఉంటాయి కదా, ఆనియన్స్కి వర్క్ అవుతుంది కదా, అందుకే ప్లేట్లో పెట్టేస్తా. ఆనియన్స్ కమాన్, అలాగే. సో ఒక 6 అన్నీ వెళ్తాం మనకి ఇడ్లీలు అంటే ఫుల్ ఫేవరెట్. ఒక 2-3 అంటే ఏమో అంటే 6 వేసాను. Fourth, fifth, next is 6th, అంతకుముందు చాలాసార్లు చేశాను నేను. సో ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ సంథింగ్. బాగుంటుంది. చిల్లీ సాస్ మిస్ అయింది, అది ఇట్స్ ఓకే. అది ఏదేలోపు మనం కొంచెం నైఫ్ కట్ చేసుకోవడం, ఇంకా కట్ చేసుకోవడం, ఇవన్నీ సైమల్టేనియస్గా చేసేసుకోవచ్చు. ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం ఫాస్ట్గా వేసేసే కంటే
పచ్చిమిరపకాయలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని వచ్చేసేసి ఇది 2 మిగిలాయి, ఈవినింగ్ అలా తినొచ్చు, లైక్ స్నాక్స్ ఆర్ వాట్ ఎవర్. నాకు టేబుల్ కొంచెం నీట్గా పెట్టు, అందులో ఏదో తీసేయి. సో ఆనియన్స్ ఏంటంటే ఫుల్గా బ్రౌన్ అయిపోవాలి. దీంట్లో మనం పిండి వేసాక ఇది వేద్దాం అనమాట. టొమాటో కేచప్ అందరి ఇళ్ళలో మోస్ట్లీ ఉంటుంది. చిల్లీ సాస్ వేస్తే ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. కొంచెం హైలో పెట్టడం పిల్లలు అయిపోవడం, బట్ యూజువల్ అయితే హైలో పెట్టాలి అని వేస్తే, ఎందుకంటే సిమ్లో వేస్తేనే ఒక టేస్ట్ వస్తుంది. కానీ మనకి కంగారు ఉంది, ఇప్పుడు తినాలి ఫాస్ట్ తినాలి కాబట్టి వేసేద్దాం. ఇంకా నెక్స్ట్ మొన్న రీసెంట్ గా సింగింగ్ లో నేను పాడిన పాటలు అనమాట, అవే వస్తున్నాయి మైండ్లోకి. మామూలుగా వినమంటే అబ్బా ఇవా ఓల్డ్ సాంగ్స్ అని అనుకుంటా, అసలు పెట్టను. అంటే మ్యూజిక్ సెన్స్ ఉంది, ఇట్స్ నాట్ లైక్ బీట్స్ ఏ ఉండాలని కాదు, బట్ ఇవి ఎట్లా అంటే విని 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 చాలా వింటాం కాబట్టి లూప్ లో ఇంకా ఓకే లేదు అని అయిపోతుంది. బట్ నా పాడడానికి మాత్రం ఇవే బాగుంటున్నాయి. లైక్ ద నాట్ అబౌట్ లైక్ 90s ఆర్ అట్లాని కాదు, ఇప్పుడు కూడా ఉన్నాయి,